పల్లె పిలుపు చెలో ఆంధ్ర. ఈరోజు మీ గ్రామానికి వచ్చాం పెద్దన్న గారు. మీ గ్రామంలో మీరు కొద్దిగా చదువుకున్నటువంటి వారు. ఈ గ్రామంలో ఏమైనా విశేషాలు ఉన్నాయా? లేక ఏం బాబు గారు? ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థులను చేర్చమని ఇల్లు తిరుగుతున్నారు బాబు గారు. అట్లనా? ఇది ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి పనులు కాదే. దీనికి సమగ్ర శిక్ష నుండి సిఆర్పిలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లను ప్రభుత్వము నియమించింది. వారు ఆ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఈ విధంగా చేయడానికి ప్రభుత్వము వేల కోట్లు ఖర్చు పెడుతోంది సర్వశిక్ష అభియాన్ ద్వారా. అట్లనా బాబు గారు? మరి ఉపాధ్యాయులతో ఎందుకు చేయిస్తున్నట్టు బాబు గారు ఈ పని? అదే అర్థం కానటువంటి ఉపాధ్యాయులతో ఏదైనా సెలవుల్లో పని చేపిస్తే వారికి అరెండ్ లీవ్ అంటే నగదు చేసుకునేటువంటి సెలవును మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అట్లనా బాబు గారు? మరి ఉపాధ్యాయులు ఇండ్లు తిరుగుతున్నారు బాబు గారు. వారికి ఏదైనా అనారోగ్యం కలిగితే విద్యా సంవత్సరం అంతా కుంటుపడే అవకాశం ఉంది బాబు గారు. కరెక్టే. మరి ప్రభుత్వము అధికారులు ఈ విధమైనటువంటి ఆలోచన విధానాలు సరిగ్గా లేనట్టుగా ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులను చేర్చాల్సిన బాధ్యత సమగ్ర శిక్ష అధికారులు, వారిచే నియమించబడిన ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్పిల బాధ్యత అది. వారు ఇల్లు తిరిగి విద్యార్థులను పాఠశాలల్లో చేర్చాలి. కానీ ఇది ఉల్టాగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క విద్యాశాఖలో.